ఏ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వేరే టాపిక్ ఉండే కానీ ఆ టాపిక్ పక్కన పెట్టి ఈ టాపిక్తో మాట్లాడడానికి సీరియస్గా చర్చించడానికి మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. ఇప్పుడు మన హీరోలకి చెప్పుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటారు అనేటటువంటిది, వాళ్ళ గురించి కేరింగ్ అనేటటువంటిది ఉంటుంది. మన బతుకు మనం చూసుకోవడం కన్నా హీరో బతుకు ఎక్కువ చూసుకుంటాం. ఒకసారి వీడియో క్లిప్ వినండి. అయిపోతే షాపుకు రాను, షాప్ మానేస్తాను అని చెప్పి 6 రోజులు చేయించుకున్న 6 రోజుల్లో నేను ఈ రోజు నా షాప్ పేరు ఈ వీడియో క్లిప్లో మీ బ్రో ఏం చెప్తానంటే, మహేష్ బాబు గారి కటౌట్ పెట్టకపోతే నేను షాపుకు రాను, నేను ఇంటికే రాను అని చెప్పి మహేష్ బాబు గారి కటౌట్ పెట్టించుకుంటాం. అంత పిచ్చి. అండ్ తన కూతురు కూడా సితార అనేటటువంటి పేరు పెట్టండి, ఎందుకంటే మహేష్ బాబు గారి కూతురు పేరు కూడా సితార కదా. ఉంటారు వాళ్ళని కింద కామెంట్లో కూడా చాలామంది తిడుతున్నారు, డిఫైన్ ఎరుపు అది అని చెప్పి తిడుతున్నారు. అది అభిమానం అనేటటువంటిది పీక్ అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దాన్ని ఎవడు కూడా ఆపలేడు, దాన్ని ఎవడు కూడా వద్దు అని చెప్పి అనలేడు. సో మనం అంతలా ప్రేమించేటటువంటి హీరోలకి ప్రాబ్లమ్స్ వస్తే మనం అడ్డుగా నిలబడాలి. వాళ్ళ కెరియర్ ఎలా ఉంది అనేటటువంటిది చూడాల్సిన బాధ్యత టీఎఫ్ఐ యువత మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అది మన బాధ్యత. ఆల్రెడీ నాగవంశి గారు చాలాసార్లు చెప్పారనమాట. సో ఈరోజు ఈ వీడియోలో ప్రభాస్ అన్న గురించి మీ ముందు ఫ్రాంక్గా మాట్లాడడానికి వచ్చేసిన అనమాట. వీడియోతో మొత్తం చూడండి, మొత్తం ట్రూ చెప్తా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయినా, సోషల్ మీడియాలో అయినా, ఎక్స్లో అయినా ప్రభాస్ అన్న గురించే డిస్కషన్ అయితే నడుస్తుంది. దానికి గల కారణం ఏంటి అనేటటువంటిది, అసలు ఏం జరుగుతుంది అన్నకి అనేటటువంటిది డీటెయిల్గా అంటే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే మొత్తం చూడండి. నాకు ఎప్పుడు ఈ ఇయర్లో బాగా వైబ్ వచ్చింది, ఎప్పుడు హైప్ వచ్చింది ఎప్పుడు అంటే కరెక్ట్గా జూలై ఎండింగ్లో మన హనూరాగోపుడి ఫౌజీకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది కదా, వీడియోలు కూడా చేసుకున్నాం. అది చూసిన తర్వాత అసలు బేభత్సమైనటువంటి హైపు, బేభత్సమైనటువంటి వైపు. బ్రతికేస్తావరా మేమేగా ఈ ఫౌజీ కోసం వెయిట్ చేసుకుంటా. డిసెంబర్ అన్నారు కదా, గర్రంజరు వస్తాయి చూడండి. ఇక డిసెంబర్లో అయితే రూల్ అంటే ఏందో చూపిస్తాం. 2025లో మేము రాలా, ప్రభాస్ అనేది ఒక సినిమా కూడా రాలా. 2024లో చూసుకున్నట్లయితే మన కల్కి రావడం జరిగింది. 2026లో చూసుకున్నట్లయితే రాజసాబ్ రావడం జరిగింది. కల్కితో వచ్చిందంతా కూడా రాజసాబ్తో పోయింది. ఇంకా ఫౌజీ పోస్టర్ చూసిన తర్వాత ఒక్కటే, ఈసారి కొడుతున్నాం, మామూలు గొట్ట దురందరిని కూడా లేపి కొడతాం అనేటటువంటి మాకు గట్టి ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎన్నో రోజుల పట్ల మన ప్రభాస్ అన్న ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాల క్రితం బాహుబలి సినిమాతో 1800 కోట్లు పెడితే దాన్ని నిన్న మొన్న వచ్చినటువంటి పుష్ప అండ్ ఈరోజు వచ్చినటువంటి దురందర్ బ్రేక్ చేశాయి. సో ఆయన రికార్డ్ బ్రేక్ చేయడానికి 15 సంవత్సరాలు పట్టింది. అది ఎవరైనా ఒప్పుకోవాలి. సో మళ్ళీ మాకన్ని సంవత్సరాలు పట్టదు, మీరు మా రికార్డ్ బ్రేక్ చేయడానికి 15 ఇయర్స్ తీసుకున్నారు కదా, మీరు మా రికార్డ్ బ్రేక్ చేశారు కదా, ఆ రికార్డ్ని బ్రేక్ చేయడానికి మాకు 15 ఇయర్స్ అవసరం లేదు, జస్ట్ 1 or 2 ఇయర్స్ వెయిట్ చేసి చూడండి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఎలా కల్కి 2 దానికోసం చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది ఫ్రెండ్స్. నిన్న వీళ్ళైతే ఈ విధమైనటువంటి పోస్ట్ కూడా వేశారు. మీకు కల్కి 2లో నటించాలి అనేటటువంటి ఆలోచన ఉంటే ఈ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్కి మీ డీటెయిల్స్ అయితే వాడండి. నో జెండర్ అన్నారు అంటే మీరు ఆడైనా మగైనా ఇంకేదైనా మీరైతే క్వాలిఫైడ్ అనమాట. ఏజ్ లిమిట్ కూడా లేదంట. నాకు చిన్నపిల్లగాన్ని, నాకు 18 రాలేదు, నాకు 12 దాటలేదు అనేటటువంటిది కూడా లేదు. ఏజ్ లిమిట్ లేదు, జెండర్ అనేటటువంటిది ఏమీ లేదు. మీకు కానీ కల్కి సినిమాలో నటించాలి అనేటటువంటి ఆలోచన ఉంటే మట్టికే డెఫినెట్లీ ఈమెయిల్కి పెట్టండి అనమాట. సో కల్కికి సంబంధించి ఏదో పెద్ద ప్లానే మన అశ్విన్ అయితే చేస్తుంది అనమాట, నాగశ్విన్ గారు. నేనైతే వెయిట్ చేస్తున్నా. సో మన ప్రభాస్ అన్న చూసుకున్నట్టయితే ఫౌజీలో బిజీగా ఉండు, స్పిరిట్లో బిజీగా ఉండు, ఇంకొన్ని రోజులు అయితే కల్కిలో ఫుల్ బిజీగా ఉండడం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సలార్ 2 అంటాడు, మస్తు బిజీగా ఉన్నాడు. ఇంకా వీలుంటే రాజాసాబ్ 2 కూడా తెస్తాడు. మారుతి వచ్చి డార్లింగ్ ఈసారి గట్టి కొడతాం డార్లింగ్, ఒక ఛాన్స్ అంటే ఇద్దరు కూడా అంత అమాయకుడు మన ప్రభాస్ అన్న. ఆయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఇగో ఈ మొబైల్కి ఒకవైపే, ఇంకో వైపు ఉంది. అదేంటంటే ఈరోజు ప్రభాస్ అన్న ఒక పిక్, అదే ఈ పిక్ అనమాట. సోషల్ మీడియాలో అయితే బయటకు వచ్చింది. ఎవరో ఏం చెప్పారంటే అశ్విన్ దత్ బయోపిక్ గానే ప్రభాస్ తీస్తున్నాడా అనేటటువంటి ఒక ట్వీట్ వదిలిండు. మనోడు వదిలిన తర్వాత అది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. అశ్విన్ దత్ ఎవరు? కల్కి మూవీ ప్రొడ్యూసర్. ఆయన ఎలా ఉన్నాడు, మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే ఇవాళ వచ్చినటువంటి ఫోటోలు ఇవాళ ఉన్నాడు. సో రెండు కంపారిజన్ చేసి ఏ విధంగా ఆయన బయోపిక్ ఏమైనా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నా, ఎందుకు ఇలా అయిపోయిండు అనేటటువంటిది బాగా అంటే బాగా వినపడుతుంది. ఆయన చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ఎలా బతికే వాళ్ళం తెలుసా ప్రభాస్ అన్న అని చెప్పి ఆయన వింటేజ్ లుక్స్ బట్టి ఏ విధంగా చేస్తున్నారు అనమాట. ఫస్ట్ థింగ్
ప్రభాస్ అన్న ఇలా మారిపోవడానికి గల కారణం ఏంటి, ఇది నిజమైన పిక్కా కాదా అనేటటువంటి విషయం కూడా చెప్తా, అలా ఎందుకైండు అనేటటువంటిది చెప్తా, మళ్ళీ నార్మల్గా మన అన్నయ్యని మనం ఎప్పుడు చూడొచ్చు అనేటటువంటిది కూడా డీటెయిల్గా నేనైతే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక కామెంట్ బాగా వైరల్గా మారింది ఫ్రెండ్స్. అదేంటంటే లెగ్ ఇంజురీ ఉందంట ప్రభాస్ అన్నకి లైట్గా. ఆ లెగ్ ఇంజురీ పెట్టుకోని కూడా స్పిరిట్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నంట. తను చాలా పెయిన్ అనుభవిస్తుండు లెగ్ ఇంజురీతో. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కానీ స్పిరిట్ మూవీ షూటింగ్లో చకచకా పాల్గొంటుండు. ఎందుకు ఇదంతా అవసరం ఏముంది? నువ్వు రాజువి, నీకు 1000 కోట్ల సినిమాలు 2 ఉన్నాయి, 18 కోట్ల సినిమాలు 1 ఉంది, 500 కోట్ల సినిమాలు 5 ఉన్నాయి, 100 కోట్ల సినిమాలే నీకు చాలా ఉన్నాయి. అలాంటిది నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఆయన ఫ్యామిలీ కోసం కష్టపడేది లేదు. ఎవరున్నారు? ఫ్యామిలీ కూడా అంత లేదు, ఒక్కడే సోలో, భార్య లేదు, పెళ్ళి చేసుకోలేదు, పిల్లగాళ్ళు వాళ్ళు లేరు. ఓకే, పిల్లగాళ్ళు ఉన్నారమ్మా, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ కోసం కష్టపడతాను అనేటటువంటిది లేదు. డబ్బు అంటారా? ఆయన చూడందా హైదరాబాద్ నడిబొడ్డనే చాలా పొలం ఉంది ఆయనకి, లైక్ చాలా ల్యాండ్ అయితే ఉందన్నమాట. అండ్ భీమవరం సైడ్ మొత్తం 100 ఎకరాలు ఉంది అనేటటువంటిది టాక్ అనమాట. డబ్బు కోసమా కూర్చుంటే వచ్చేది. ఎందుకు కష్టపడుతున్న ప్రభాస్ అన్న ఇంతగానంటే ఒక్కటే మాట, ఫ్యాన్స్ కోసం. ఆయన బయటకు వచ్చి మాట్లాడలేడు, స్టేజ్ మీదకి ఎక్కి మీరంటే నాకు అది, మీరంటే ఇది అనేటటువంటి స్పీచ్లు ఇవ్వలేడు ఇవాళ ఇంట్రోవర్ట్. అండ్ ఆయన చేయగలిగింది ఏంది ఫ్యాన్స్ కోసం? మహా అయితే ఫుడ్ పెట్టిస్తాడు, లేదా ఎక్కడైనా ఏదైనా ఆపద వచ్చింది అభిమానుల కంటే ఖచ్చితంగా చెక్కుల మీద చెక్కులు పంపిస్తాడు. ఇంకా ఫ్యాన్స్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ప్రభాస్ అన్న అలా మాకు రోడ్డు మీద కనపడేదానికన్నా, స్టేజ్ మీదకి వచ్చి స్పీచ్ ఇచ్చేదానికన్నా ఆయన సినిమా ఒకటి రిలీజ్ అయితే చాలు కళ్ళ ఒత్తులు వేసుకొని చూస్తాం. ఎంతోమంది ఎదురు చూస్తారనమాట. ఇయర్లీ 2 వచ్చినా 3 సార్లు వచ్చినా కానీ సినిమా బాగుందంటే ఎక్కడొకో పెడతాం. జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే సినిమాకి 700-800 కోట్లు ఎట్టుకుపో, హిట్ టాక్ వస్తే 1500 కోట్లు ఎట్టుకుపో. ఈ విషయం మీ అందరికీ తెలుసు అనమాట. అలాంటిది అయినా ఎందుకు ఇంతలా కష్టపడతానంటే ఫ్యాన్స్ కోసం అనేటటువంటిది మీరైతే గుర్తుంచుకోండి. ఫ్యాన్స్ అంటే ప్రాణం ఎత్తడు ఆయన చెప్పడు అంతే. ప్రభాస్ అన్న చెప్పడు పైకి, నాకు ఫ్యాన్స్ అంటే ప్రాణం, నేను మీకోసం ఏదైనా చేస్తా అనేటటువంటి మాట చెప్పడు, కానీ మనకు అర్థమవుతుంది. చూడండి, లెగ్ ఇంజురీ ఉంది, హెల్త్ అసలు కాన్సన్ట్రేషన్ లేదు హెల్త్ మీద. ఎలా ఉన్నాడో చూడండి వాళ్ళ, అసలు మొత్తం పేక్కపోయిన మొహం. ఎందుకు 3-4 సినిమాల్లో ఒకేసారి వర్క్ ఎవరు చేస్తారు భయ్యా? ఏ హీరో చేస్తాను భయ్యా? బట్ మై మ్యాన్ మా ప్రభాస్ అన్న మా కోసం మేము ప్రౌడ్గా చెప్తాంరా బాయ్. మీరు ఇవాళ ప్రభాస్ అన్న ఈ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తారు, మీరు ప్రభాస్ అన్న అలా ఇండు ఎలా ఇండు అని చెప్పి మీరు ట్రోల్ చేస్తారు. కానీ మా కోసం కష్టపడేటటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో, మా ఆనందం కోసం, మాకు సినిమా చూస్తే జస్ట్ హ్యాపీనెస్సే వస్తుంది, మాకు అది చూడపోయినా కానీ వెళ్ళిద్ది, కానీ మాకు ఆ కొద్దిసేపు హ్యాపీగా ఉండాలి మేము అనేటటువంటి ఉద్దేశంతో ఒళ్ళు ఓనం చేసుకొని కష్టపడతాను. అది నేను చాలా అంటే చాలా గొప్పగా చెప్తా, మొత్తం కంటంతో చెప్తా. అది నా మ్యాన్ మా ప్రభాస్ వాళ్ళే సాధ్యమైంది అని చెప్పి గట్టిగా ఇంకా 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 గట్టిగా అరిచి చెప్పాలనుంది నాకు. బయటకు వచ్చి మీరు నా ప్రాణం, మీకోసం ప్రాణం ఇస్తా అనేటటువంటి మాట చెప్పడు. కానీ ఆయనకు ఎంత ఇష్టం అనేటటువంటిది ఆయన డెడికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఈ విధంగా ప్రభాస్ అన్నం చూసి ఆయన మొహం ఎలా అయిపోయింది, కాళ్ళు ఎలా అయిపోయింది, బాడీ ఎలా అయిపోయింది, తాగుడు బంద్ చేయ ప్రభాస్, సిగరెట్లు బంద్ చేయ ప్రభాస్, ఆ తిండి తగ్గి ఓ కోటికెళ్ళి అని చెప్పి మీరు అంటారులే. కానీ ఒక మనిషి, ఒక హీరో, ఒక స్టార్డమ్లో ఉండి ఒకేసారి ఒక్క సినిమా తీసుకునే గగనం, ఒక్క సినిమాలో నటించడం అంటేనే వాసిపోద్ది, కింద కారిపోద్ది. అలాంటిది ఎట్ దట్ సేమ్ టైంలో 2-3 సినిమాల్లో ఒకేసారి నటించేటటువంటి ప్రయత్నం చేస్తుండు. ఆ డెడికేషన్ మీకు ఎందుకు కానట్లేదు? ఒక మనిషి ఇంతలా వర్క్ చేస్తుంటే ఎలా ఉంటాడో. షూటింగ్ అంటే ఏసీలో చేసేది కాదు భయ్యా, లైటింగ్స్ ఉంటాయి. లైటింగ్లో కొన్నిసార్లు లైటింగ్లో షూటింగ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఎండలో షూటింగ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వాన్లో షూటింగ్ చేయాల్సి వస్తుంది, ఇంకా కొన్నిసార్లు బురదలో షూటింగ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఆ రంగులు, ఆ మేకప్లు వన్స్ వేయాలి తీయాలి, ఎంత కథ ఉంటుంది తెలుసా? అలా ఒక స్టార్ హీరో ఒక సినిమా కోసం ఒళ్ళొంచే 1 సంవత్సరం పనిచేసడం ఎక్కువే. కానీ మా హీరో ఒకే సంవత్సరంలో 3-4 సినిమాల కోసం 3 రకాల వేరియంట్స్తో కష్టపడుతుంటాడు. స్పిరిట్లో చూసుకున్నట్లయితే పోలీస్ రోల్ చేయాలి, రూత్లెస్గా ఉండాలి, కొద్దిగా హెవీగా కాని రావాలి, బాడీ మంచిగా ఉండాలి, దానికోసం అక్కడ కష్టం. ఫౌజీలో చూసుకున్నట్లయితే ఆర్మీలాగా కనపడాలి, లవర్ బాయ్లాగా కనపడాలి, దానికోసం ఇక్కడ కష్టం. కల్కి 2లో చూసుకున్నట్లయితే కరుణులాగా కాని రావాలి, అక్కడ పడేటటువంటి కష్టం. ఒక డివోషనల్ని, ఒక కాప్ రోల్ని, ఒక ఆర్మీ రోల్ని ఒకే టైంలో పోషించేటటువంటి కష్టం మీకు ఎందుకు కానట్లా? ట్రోల్ చేయొచ్చు, వాడు అశ్విన్ దత్ అన్నాడు. నేను చెప్తున్నా, ఉన్నంతకాలం మా ప్రభాస్ అన్న సినిమాలు తీసినంతకాలం
మేము హ్యాపీ అవుతాం. నాకు ఏం అక్కర్లేదు భయ్యా, నిజం చెప్తాను. నేను ఈ December 3rd ఫౌజీ రిలీజ్ అవుతుంది అనేటటువంటిది నా మైండ్లో బ్లింక్ అయింది. నా మైండ్లో ఎంత బ్లింక్ అయిందంటే ఆయన అంటే కోసుకుంటారు, రక్తాలు చెందుతారు. వాళ్ళ మైండ్లో ఏముంటుంది, చూడాలనే ఉంటుంది కదా. అదే ఫ్యాన్స్ కోసం ఒళ్ళు ఓనం చేసుకుంటుండో, ఫ్యాన్స్ కోసం ఇంతలా కష్టపడుతుండో, దయచేసి ఆయన కష్టాన్ని మీరు గుర్తించి అరే అన్న అంత కష్టపడుతున్నావు అన్న, కొద్ది కన్సర్న్ చూపించండి, కొద్దిగా రెస్ట్ తీసుకో అన్న, కొద్దిగా సినిమాలు పక్కన పడేసి మ్యారేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఇలా చెప్పండి. అంతేగాని తాగడం వల్ల ఎలా అవుతుండు, ఎంత తప్పు భయ్యా. మీరు చూసారా ఆయన తాగుతుంటే మీరు ఏమైనా లిక్కర్ పోసారా, ఏమైనా సర్వ్ చేశారా, ఏమైనా సోడా పోసారా, ఏమైనా ఐస్ క్యూబ్స్ వేసారా? ఎలా అనుబుద్ధి అవుతుంది ఆ మాటలు మీకు? ట్విట్టర్లో ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క పోస్ట్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకు. అంత హార్డ్ వర్క్ చేసే వ్యక్తిని, అంత స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తిని, ఎవరిని పల్లెత్తి ఒక మాట కూడా అనేటటువంటి వ్యక్తిని మీతో మాట్లాడాల్సిన కర్మేంది భయ్యా ఆయనకి. నిజంగా అసలు ఈ వీడియో ఇక లేనేలేదు నా లిస్ట్లో. కానీ ఆ ట్విట్టర్లో వచ్చేటటువంటి పోస్టులు, ఆ మీమ్స్ చూసి తట్టుకోలేకైతే నేను చేయడం జరిగింది. అందరి వల్ల అన్నీ కావు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అందరిలాగా ఉండాలి, అందరిలాగా స్కిన్ టోన్ మ్యాచ్ చేయాలి, అందరిలాగా ఏజ్ రివర్స్లో పోవాలి, అందరిలాగా ఏం తినకుండా కడుపు మార్చుకోవాలి అంటే దెంగదు. ఎవడిష్టం ఆడుకుంటుందని చెప్పి గుర్తుంచుకోండి. ఇంకోసారి ప్రభాస్ అన్న పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడొద్దు దయచేసి. ఇది చెప్పడానికి నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. మీ కామెంట్ కూడా కింద తెలియజేయండి, వీలైతే షేర్ చేయండి. నాకు లైక్ వద్దు, మీ కామెంట్ వద్దు, షేర్ చేయండి. ఏ హేటర్ అయితే ప్రభాస్ అన్న చూసి అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి.